నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. అబ్రాడ్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కెనడానే ఎందుకు చూస్ చేసుకోవాలి, అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి, దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మౌనిక. హాయ్ మౌనిక. హాయ్ అండి. ఎందుకు కెనడానే బెటర్? కెనడాలో ఎందుకు బెటర్ అని చెప్పేసి చాలామంది క్వైరీస్ ఉంటాయి. సో కెనడా గవర్నమెంట్ అనేది స్టూడెంట్ వైజ్గా కానీ, లేదంటే వర్క్ పర్మిట్ వైజ్గా కానీ, లేదంటే సెటిల్మెంట్కి కెనడా ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం. ఇక్కడ ఎట్లా అవుతుందంటే లైక్ మనం కంపేర్ చేసుకుంటే అన్ని కంట్రీస్కి కంపేర్ చేసుకుంటే కెనడా చాలా ఆప్షన్స్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. ఎవరైతే అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలో, లేదంటే అది స్టడీ పరంగా కానీ, లేదంటే వర్క్ చేసుకునే విధానంలో కానీ, లేదంటే ఫర్దర్గా సెటిల్మెంట్ ఆప్షన్కి కానీ, అది కొంచెం లైక్ ప్రాసెసింగ్ టైం అనేది చాలా తక్కువ టైంలో వాళ్ళు సెటిల్మెంట్ ఆప్షన్కి వెళ్ళొచ్చు. ఓన్లీ వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఫ్యామిలీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నారో, లేదంటే ఫ్యామిలీతో కూడా అక్కడ ఉండాలనుకుంటున్నారో, కెనడా గవర్నమెంట్ అనేది అన్ని విధాలుగా వాళ్ళు హెల్ప్ చేస్తుంది. సో ఈ అన్ని స్టడీ కానీ, లేదంటే వర్క్ కానీ, పిఆర్కి కానీ చూస్తున్నారో, సో కెనడా ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం. ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఎలా ఉంటుంది జనరల్గా? ఇక్కడ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనకి కాలేజెస్ ఉన్నాయి అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కాలేజెస్కి అప్లై చేయాలంటే స్టూడెంట్కి మినిమం 56% ఉంటే చాలన్నమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ వచ్చేసి మీరు ఐఎల్స్ తీసుకున్న, పీటీఈ తీసుకున్న, టోఫెల్ తీసుకున్న, అండ్ మోర్ ఎవర్ జూలింగ్, ఐటప్ కానీ, శాట్ కానీ ఇట్లాంటివి తీసుకున్నా, మీరు ఏదైతే ఎగ్జామ్కి వచ్చిన స్కోర్ బేస్ చేసుకొని మీకు సాగ్రిగేషన్ ఉంటుంది. అది డిప్లొమా ప్రోగ్రామా, లేదంటే పీజీ డిప్లొమా ప్రోగ్రామా, లేదంటే మాస్టర్ ప్రోగ్రామా అని వేరియేషన్ అవుతుంది అనమాట. సో ఎవరైతే స్టూడెంట్కి స్టడీ గ్యాప్ లైక్ 5 years లెస్ ఉంటో వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే మినిమం 70% ఉండాలి. అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 6.5 విత్ నో బాన్ లెస్ దెన్ 6 అనేది, అండ్ పీటీ కానీ, టోఫెల్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తాము. ఇఫ్ స్టూడెంట్ బ్యాక్లాగ్స్ ఉన్న బ్యాక్లాగ్ సర్టిఫికేట్ అనేది మనం మెన్షన్ చేస్తాము. స్టడీ గ్యాప్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం. సో కంప్లీట్ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని కాలేజెస్, యూనివర్సిటీస్ వస్తాయని మనం డిఫరెన్స్ చేస్తాం. అడ్మిషన్ ప్రాసెస్ టు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ థింగ్ మనం స్టూడెంట్ వచ్చాక తనకి ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ కానీ, కెరియర్ గైడెన్స్ కానీ ఇస్తామన్నమాట. సో బేస్డ్ ఆన్ తన యూనివర్సిటీ చూస్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి మనకి అడ్మిషన్ రావాలంటే మనకి మినిమం ప్రాసెసింగ్ టైం అనేది పడుతుంది. అది మీకు 4 weeks లేదంటే 24 hours అనేది మనం చెప్పలేం షూర్గా. సో అలాగా కాంపిటీషన్ ఉన్నా కొన్నిసార్లు డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అడ్మిషన్ ప్రాసెస్ నుంచి ఆఫర్ ఇష్యూ అనేది మీకు వచ్చాక బేస్డ్ ఆన్ ద లైక్ ఆఫర్ స్ట్రక్చర్లో మనకి ఎంత ట్యూషన్ ఫీ పే చేయాలి, తర్వాత ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అడ్మిషన్ వచ్చాక మనం చేయాల్సిన పని ఏంటంటే 1 year ట్యూషన్ ఫీ ఇక్కడ పే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఎక్స్పెన్సెస్ జీఐసి అనేది మనం పే చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసాం. వీసా ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్ ఆన్లైన్ అప్లికేషన్, లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండదు. స్టూడెంట్ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళ స్టూడెంట్ డాక్యుమెంట్స్ వెళ్ళి కొరియర్ చేయాల్సినంత అవసరం ఉండదు, టైం వేస్ట్ కానీ. ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ అప్లికేషన్. వితిన్ 24 hours మనకి వీసా అనేది సబ్మిషన్ అవుతుంది త్రూ ఆన్లైన్ ద్వారా. సో మనం ఎవరైతే స్టూడెంట్స్ లైక్ కంప్లీట్గా ఒక ఇంటేక్ వెళ్ళాలంటే మినిమం 6 months ప్రయర్ నుంచే స్టూడెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే పర్ఫెక్ట్ ఇంటేక్ వెళ్ళటానికి ఉంటుంది. ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ గురించి అన్నారు, అసలు జనరల్గా స్ట్రక్చర్ ఎలా ఉంటుంది దీన్ని? ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, స్టార్టింగ్ ఫినాన్షియల్ మనం స్టూడెంట్ బడ్జెట్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎంత బడ్జెట్ పెట్టుకుంటున్నారు, లేదంటే 1 year ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటున్నారు, 2 years ప్రోగ్రామ్ చూస్ చేసుకుంటున్నారు అనేది కన్సిడర్ చేస్తారనమాట. సో ఇంకా కాలేజెస్ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ సపోజ్ మీరు లో ప్రొఫైల్ వెళ్ళి లో కాలేజ్ కానీ అట్లాంటివి ఏమైనా చెక్ చేసుకుంటుంటే మనం 1 year ట్యూషన్ ఫీ ఇక్కడే పే చేసుకోవాలి. కాబట్టి 1 year ట్యూషన్ ఫీ అప్రాక్సిమేట్లీ 8 lakhs నుంచి ఉంటుంది, అంటే యావరేజ్ అప్రాక్సిమేట్లీ. అది రెస్ట్ ఆఫ్ ద 1 year ట్యూషన్ ఫీ కానీ, లేదంటే 2 years కానీ ఓవరాల్ మీరు చూసుకుంటే అది మీకు ఖచ్చితంగా 20 లోపు మాత్రమే కాలేజెస్కి అవుతుంది అనమాట, 2 yearsకి కలిపి ఓవరాల్. అండ్ యూనివర్సిటీస్కి మీరు పెట్టుకోవాలి అనుకుంటే యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే మినిమం 12 lakhs నుంచి ఉంటుంది అనమాట. 12 lakhs అది 1 year ట్యూషన్ ఫీ అప్రాక్సిమేట్లీ. కానీ టాప్ యూనివర్సిటీస్ మీరు చూస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 20 to 30 lakhs అయితే అవుతుంది. ఒకే యూనివర్సిటీలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని చూస్ చేసుకోవచ్చా మరి?
ఇప్పుడు ఫర్ సపోజ్ నేను సెనికా కాలేజ్కి అప్లై చేసుకున్నాను. ఈ సెనికా కాలేజ్లో ఏంటంటే నేను 1 అప్లికేషన్ మాత్రమే అవుతుంది, అంటే 1 ప్రొఫైల్ మాత్రమే నాది. సో ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్ అనేది నేను చూస్ చేసుకున్నాను, దానికి అప్లికేషన్ లాంచ్ చేసుకున్నాను. ఫర్దర్గా ఏంటి అంటే సిఎస్ ప్రోగ్రామ్ అనేది కాంపిటీషన్ ఎక్కువ ఉంటే మనకి అప్లికేషన్ అనేది రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో నా అప్లికేషన్ ఫీ అనేది వేస్ట్ అయిపోతుంది కంప్లీట్గా. అక్కడ నా టైం వేస్ట్ చేయకుండా నేను వన్స్ సిఎస్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నానో దాని కింద నేను అట్లీస్ట్ 2 ఆప్షన్ అనేది నేను పెట్టేసుకుంటా. అది సిఎస్ పెట్టుకొని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ సబ్ ప్రోగ్రామ్స్లో నేను ఏదో ఒక 3 అనేది అప్లికేషన్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ ఇట్లా నేను అప్లికేషన్ అనేది లాంచ్ చేసుకుంటా. సో ఎప్పుడైతే ఒక యూనివర్సిటీకి మీరు అప్లై చేస్తున్నారో కొన్ని కేసెస్లో మాత్రమే మీరు ప్రయారిటీస్ అనేది ఉంటుంది. కొన్ని కేసెస్లో మీరు 1 అప్లికేషన్, 1 ప్రోగ్రామ్, 1 యూనివర్సిటీ అప్లై చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫైనాన్షియల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఏమన్నా? ఇక్కడ ఏంటి అంటే కొంతమంది అడుగుతారు, ఓన్లీ 1 ఇయర్ ట్యూషన్ ఫీ నేను పే చేసుకోలేదండి, సో ఫినాన్షియల్గా నేనైతే స్టేట్మెంట్ కానీ ఎఫ్టీ కానీ చూపించుకుంటాను, అట్లా పాసిబిలిటీ అవుతుందా అని. నో అండి, ఖచ్చితంగా మీ వీసా యాక్సెప్టెన్సీ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా 1 ఇయర్ ట్యూషన్ ఫీ ఇక్కడ పే చేసుకోవాలి. అండ్ మోర్ ఎవర్ మీరు జిఐసి లివింగ్ ఎక్స్పెన్సెస్ పే చేసుకుంటే బెటర్. అండ్ తర్వాత వచ్చేసి ప్రాపర్టీస్ కానీ లేదంటే ఇంకా సేవింగ్స్ కానీ లేదంటే ఎవరైనా మీకు స్పాన్సర్ ఏమైనా చేస్తున్నారో ఇవన్నీ మనం ఎఫర్ట్విట్ కానీ లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇవన్నీ పెట్టి మనం వీసా అనేది లాంచ్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను 70-90% యాక్సెప్టెన్సీ రేట్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండట్లేదు కాబట్టి మీ ఫినాన్షియల్స్ అనేది ఎంబసీ వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే ఒకవేళ సరిగ్గా మెయింటైన్ చేయకుంటే వీసా రిజెక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? మెయింటైన్ చేయాలి, చేయకపోవడం కంప్లీట్లీ స్టూడెంట్ చాయిస్ అనమాట. మనం ఏం చెప్తామంటే యాక్సెప్టెన్సీ కావాలంటే ఫినాన్షియల్ చూపించుకుంటే బెటర్, ఎందుకంటే ఫినాన్షియల్ బేస్డ్ కంట్రీ కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫినాన్షియల్ లేదు అనుకుంటే ఏదైతే 1 ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసుకున్నారో లేదంటే జిఐసి పే చేసుకున్నారో వాటితో మనం ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కెనడాలో సెటిల్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉంటాయా? సెటిల్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఖచ్చితంగా ఏదైతే స్టూడెంట్ ఖచ్చితంగా స్టడీ అయిపోయిన తర్వాత సెటిల్మెంట్కి ఆప్షన్ చూస్తారు. సో కంపారిజన్ మీరు యూఎస్, యూకే అట్లా చూసుకుంటే మీకు పార్ట్ టైమ్స్ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఆఫర్ ఇష్యూ చేస్తారు. బట్ పర్మనెంట్ రెసిడెన్సీ అనేది మీకు త్వరగా రాదు ఆ కంట్రీస్లో. ఇప్పుడు మీరు కెనడాలో ఏంటంటే మీరు 1 ఇయర్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఆ స్టే బ్యాక్ ఆప్షన్లో మీరు వర్క్ చేసుకో ఆప్షన్ ఉంటుంది. అండ్ లేటర్ ఆన్ వచ్చేసి నేను పిఆర్కి అప్లై చేసుకుంటాను. వితిన్ 6 మంత్స్లో నేను నా వర్క్ పర్మిట్ టైంలో నేను పిఆర్కి అప్లై చేసుకుంటే నాకు పిఆర్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది, పర్మనెంట్ రెసిడెన్సీ. అంటే కొన్ని కారణాల చేత వీసా ఒకవేళ రిజెక్ట్ అయితే తర్వాత నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వీసా రిజెక్ట్ అయిన తర్వాత చాలామంది ఇంకా నేను వెళ్ళను లేదంటే నాకు ఇంకా లక్కీ ఛాన్స్ లేదు అని చెప్పేసి వరీ అవుతూ ఉంటారు. సో నో నీడ్ టు వరీ. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీసా అప్లై చేసి రిజెక్ట్ అయిన తర్వాత మీకు ఏ కేసెస్లో మీ వీసా అనేది రిజెక్ట్ అయిందని చెప్పేసి మీకు పాయింట్స్ అనేది ఇమిగ్రేషన్ ఏదైతే సర్వీస్ నుంచి మీకు ఒక లెటర్ వస్తుంది అనమాట, వీసా రిజెక్షన్ లెటర్. ఆ రిజెక్షన్ లెటర్లో ఏది కేసెస్లో మీకు వీసా రిజెక్ట్ చేశారో ఆ పాయింట్స్ని మనం జస్టిఫికేషన్ ఇస్తాం. సో జస్టిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వీసా అనేది లాంచ్ చేసుకుంటే మ్యాక్సిమం ఆ కేసెస్లో మీరు కంప్లీట్గా ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసి అప్పుడు మీరు వీసా అనేది అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఇంకా నేను ఇంకా కెనడా వెళ్ళను లేదంటే నా ఫినాన్షియల్గా నేను ఇంకా ప్రొసీడ్ అవ్వను అంటే మీరు ఏదైతే 1 ఇయర్ ట్యూషన్ ఫీ పే చేసి జిఐసి పే చేశారో ఆ అమౌంట్ అనేది రిఫండ్ ప్రాసెసింగ్ అనేది మనం అప్లై చేసుకోవచ్చు. అదర్ కంట్రీస్తో పోలిస్తే కెనడా ద బెస్ట్ అండ్ బెటర్ అంటున్నారు. సో క్లైమేట్ పరంగా ఎలా ఉంటుంది కండిషన్? క్లైమేట్ కండిషన్స్ వచ్చేసి కొన్నిసార్లు చాలా చాలా లో టెంపరేచర్ కూడా మనకి కెనడా మెయింటైన్ చేస్తుంది. సో ఎవరైతే ఫర్దర్గా హెల్త్ ఇష్యూస్ కానీ లేదంటే సైనస్ అని చెప్పేసి ఇట్లా చాలామంది ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే కొన్ని స్టేట్స్ అయితే ఉన్నాయి, మనకి ఒంటారియో కానీ టొరంటో కానీ ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా ఇట్లాంటి కొన్ని స్టేట్స్ ఉంటాయి. మీరు కొంచెం హెల్త్ కండిషన్స్ ఇవి చెక్ చేసుకుంటున్నారంటే ఆల్బర్టా, బ్రిటిష్ కొలంబియా అది మనం దాన్ని బట్టి దాంట్లో స్టేట్స్ ని చూస్ చేసి క్లైమేట్ కండిషన్స్ అనేది మనకి కొంచెం టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. ఇంకా లేదు ఏదైనా ఓకే నేను కెనడా వెళ్ళాలంటే ఏ స్టేట్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి లేదా కెనడాకే వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు
ఎక్సెల్ గ్రూప్ ఎడ్యుకేషన్ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ నుంచి ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామంటే, ఫస్ట్ థింగ్ చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళకి కెరియర్ గైడెన్స్ అనేది ఇస్తాము. మేము ఇక్కడ ఆన్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేస్తాము. లేదు అనుకుంటే రిఫరెన్స్ కూడా మనం ట్రై చేస్తాం. మీకు ఈ మా యూట్యూబ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అక్కడ మేము చాలా వీడియోస్ చేసి మీకు అంటే ఎట్లా చూస్ చేసుకోవాలి, కోర్సెస్ గురించి కానీ కంట్రీస్ గురించి కానీ మేము అక్కడ పోస్ట్ చేస్తాం వీడియోస్. మీరు ఒకసారి ఆఫీస్కి విజిట్ అయ్యే ఛాన్సెస్ మీకు లేకపోతే మీరు డైరెక్ట్గా ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ పేజెస్ నుంచి కొన్ని వీడియోస్ ద్వారా మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. అండ్ మోర్ ఎవర్ కెరియర్ గైడెన్స్, ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ మీరు ప్రిపేర్ అవ్వడానికి కానీ ఇలాంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం అన్ని కంట్రీస్. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ కొన్ని వేల మందిని విదేశాలకు పంపించి ఉంటుంది కదా స్టూడెంట్స్ ని చదువుకోవడానికి. అవునండి. ఓకే, వెళ్ళాలి అనుకునే వాళ్ళకు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీరు ఎట్లా కాంటాక్ట్ అవుతున్నారంటే కింద మీకు స్క్రీన్లో డిస్ప్లే నెంబర్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ మీరు సోషల్ మీడియా నుంచి కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ మీకు ఆన్లైన్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. అండ్ మీరు కింద కనిపిస్తున్న రిజిస్టర్ నెంబర్కి కాల్ చేస్తే మీ డీటెయిల్స్ అనేది మేము తీసుకుంటాము. అండ్ వితిన్ సెకండ్స్లో మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తామన్నమాట. మీరు ఏదైతే క్వైరీస్ కానీ ఎట్లాంటి ఎంక్వైరీస్ ఉన్నా మీరు ఆ టైంలో మీరు మమ్మల్ని రీచ్ అవుతే. అబ్రాడ్ వెళ్ళాలి, కెనడా వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ని కాంటాక్ట్ అవ్వండి, మిగతావి మేము చూసుకుంటామంటారు. అంతేనా? థ్యాంక్ యూ మౌనిక. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.